జరిగిన ఎన్నికల సరళ చూసిన తర్వాత కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ ప్రజలందరి సహకారంతో ప్రజలందరి ఆశీర్వాదంతో విజయం సాధించబోతున్నది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇవాళ ఉదయం నుంచి కూడా నేను 7 నియోజకవర్గాలు తిరగడం జరిగింది. ఎక్కడ వినా కూడా ప్రజల నుంచి స్పందన, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఇవాళ ఎటువంటి బీజేపీకి అవకాశం ఇవ్వాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఇక్కడ కూడా బీజేపీ గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ సంక్షేమ పథకాలు వస్తాయి, పేదలకు న్యాయం జరుగుతున్న ఆలోచన. గత పాలన కూడా కేంద్ర నిధులు తప్ప రాష్ట్రానికి ఒక్క పైసలు రాలని చెప్పి ప్రజలు ఆలోచించారు. సంక్షేమ పథకాలన్నీ కూడా కేంద్రాన్ని పేర్లు మార్చి ఫోటోలు మార్చి కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత విధానాలను ప్రజలు గ్రహించి బీజేపీ సంక్షేమ పథకాలు కూడా పేర్లు మార్చి ఫోటోలు మార్చి మోసం చేసింది పేదోళ్ళని చెప్పి ప్రజలు వాస్తవాలు గ్రహించారు. దాంతోపాటు కేసీఆర్ గారు కరీంనగర్ వేదికగా హిందువులు బంధువులు చేసిన వ్యాఖ్యలను ఇలా ప్రజలంతా కూడా చాలా సీరియస్ తీసుకుంటారు. ఎందుకంటే మెజార్టీ ప్రజలను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యంగ్యంగా అవమానించే విధంగా వ్యాఖ్యానించాలని ఏ వ్యక్తి కూడా జీర్ణించుకోలేకపోతున్నారో దాన్ని కూడా గుణవరం చెప్పడానికి సిద్ధమైంది. కాబట్టి అన్ని విషయాలను కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజలకు వెళ్ళడము, వాళ్ళ 7 ఎమ్మెల్యేలు, దానిలో 2 మంత్రులు, మాజీ ఎంపీ, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇంతమంది కలిసికట్టుగా ఇలా భారతీయ అభిమానించారు. ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ ఆశీర్వాదంతో అందరి సహకారంతో గెలవబోతున్నది. మరి టీఆర్ఎస్ పార్టీ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను దృష్టి పెట్టుకొని తిరిగి మళ్ళీ ప్రజల దృష్టిని మరలించడానికి వల్ల మేమే గెలుస్తామని చెప్పి పటాకులు కలవడము, ఇది వాళ్ళ అహంకారానికి నిదర్శనం. ఇది ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పు ఇంకా పూర్తి ఫలితాలు రాలే. కానీ ప్రజల దృష్టిని మళ్ళీ మన్నించడానికి ఒక మైండ్ గేమ్ టీఆర్ఎస్ పార్టీ ప్లే చేస్తున్నది వాళ్ళ. కాబట్టి మళ్ళీ ఎంపీటీసీ మరోసారి ప్రజలు మోసం చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఇస్తున్నది. ఎట్టి బస్సులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఈ గెలుపు అనేది కార్యకర్తలు అందరి సహకారంతో స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీతో పాటు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, యువకులు, అన్ని వర్గాల ప్రజలందరి సహకారంతో ఈ ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం. ఈ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరిగిన ఎన్నికలు, కాషాయపు జెండా కింద జరిగిన ఎన్నికలు, కమలపూ జెండా కింద జరిగిన ఎన్నికలు. కాబట్టి అభివృద్ధి ఎజెండాగా అన్ని పార్టీల కార్యకర్తలు మాకు మద్దతు తెలిపారు. మా పార్టీ కార్యకర్తలు నిజంగా కొంతమంది స్వచ్ఛందంగా యువకులు కూడా అన్ని పనులు పక్కబెట్టి ఇలా కష్టపడి, సమయం తక్కువనప్పుడు కూడా కష్టపడి ఇవాళ ప్రతి వ్యక్తిని కలవడం, ప్రతి ఓటర్ని కలవడం, ప్రతి ఓటర్ని అభ్యర్థించడం జరిగింది. కాబట్టి ఈ గెలుపు ధీమాతో మేము ఉన్నాం. కాబట్టి నేను కూడా చాలా ప్రాంతాల్లో అందరిని కలవలేకపోయినా, సమయభావం వల్ల ప్రతి ఒక్క వ్యక్తిని కానీ కొన్ని గ్రామాలను కలవలేకపోయినా, వాళ్ళందరూ కూడా అయినప్పుడు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని నన్ను ఆశీర్వదించినందుకు, భారతీయ జనతా పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తున్నందుకు అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇంకొకటి, ఈ ఎన్నికలు ప్రజలు కూడా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు, ఇవి దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు అనే విషయాన్ని సామాన్య ప్రజలు గ్రహించారు. కానీ దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. కానీ మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా మోడీ గారు తప్ప ఎవరూ లేరన్నటువంటి ఆలోచన కూడా వచ్చింది. మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశాన్ని రక్షింపబడుతుంది, ధర్మం రక్షించబడుతుందని చెప్పి ఆలోచన రావడం వల్లనే ఈ ఎన్నికల్లో మా గెలుపు ధీమాతో మేము ఉన్నాం. ఎటువంటి గెలుస్తాం కూడా. కొంచెం ఇబ్బంది పెట్టడం క్షమించండి.